ఓం నమో వెంకటేశాయ. ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వ్యక్తిత్వ వికాస కేంద్రాలకు పరుగులు పెట్టవలసిన పని లేదు. భారతీయ ఆర్ష సంస్కృతిలో ఉన్నటువంటి వేదాంగ పురాణ కావ్యేతిహాసాలలో అద్భుతమైన ఆణిముత్యాల లాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అవి చక్కటి మాటలు మనకి తెలియచేస్తూ సుభాషితాలు మన వ్యక్తిత్వాన్ని ఎంతగానో పెంపొందింపచేస్తాయి. సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం అనే ఈ కార్యక్రమంలో గత వారంలో మనం కొంగ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక్క లక్షణం ఏంటి అని తెలుసుకున్నాం. ఎవరు చెప్పారు? చాణక్యుడు చెప్పాడు. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి జంతువుల నుంచి పక్షుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలని చాణక్యుడు మనకి ఎలా చెప్పాడో మనం పరిశీలిస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా కుక్క నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఏమైనా ఉందా? అరే, బానిసత్వానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు కదా, అలాంటి కుక్క నుంచి కూడా మనం ఏమైనా నేర్చుకోగలమా? భౌభౌమంటూ శబ్దాలు చేసేటువంటి ఆ జీవి నుంచి మనం నేర్చుకునేదేముంది అనేటువంటి భావన మనకి ఎప్పుడైనా అనిపించవచ్చు. కానీ కుక్క నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? మరి మన గతంలో చెప్పుకున్నటువంటి శ్లోకం గుర్తుంది కదా, సింహాదేకం బకాదేకం షట్ శునః. షట్ అంటే ఆరట. 6 గుణాలని మనం కుక్క నుంచి నేర్చుకోవాలి. మరి 6 ఏంటండి, ఏంటి అని తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు కదా. మీలో ఉన్న ఆ ఉత్సాహమే ఈ సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమానికి ప్రాణం. ఆ ఉత్సాహాన్ని అలాగే ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఆ శ్లోకాన్ని చూద్దాం. బహ్వాసి స్వల్ప సంతుష్టః సునిద్రః శీఘ్రచేతనః ప్రభుభక్తశ్చ శూరశ్చ జ్ఞాతవ్యాః షట్సునో గుణాః. సునో గుణాః, ఇక్కడ సునో గుణాః అంటే సునకం యొక్క గుణాలు, కుక్క యొక్క గుణాలు. బహ్వాసి స్వల్ప సంతుష్టః. బహ్వాసి అంటే ఎక్కువ తిండి తినేటువంటి లక్షణాన్ని కలిగి ఉండడం. కుక్కకి ఎక్కువ తిండి తినేటువంటి లక్షణం ఉంటుంది. ఆ లక్షణం మనం పెంపొందించుకోవాలి. అంటే బలవంతులుగా తయారవ్వాలి అంటే మనం బాగా తిండి తినాలి. అందుకనే గురజాడ గారు కూడా అంటారు కదా, తిండి కలవాడే మనిషి అని. అంటే మళ్ళీ బాగా శరీరాన్ని మొయ్యలేనంత కొవ్వు తెచ్చుకోవడం అని కాదు, ఆరోగ్యానికి చక్కగా ఉపకరించేటువంటి ఆహారాన్ని పుష్టిగా తీసుకోవాలి అని. బహ్వాసి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే స్వల్ప సంతుష్టః, చిన్నదానికైనా కూడాను ఆనందాన్ని పొందడం. ఎందుకండి, పెద్దదానికే కదా ఆనందం పొందాలి, చిన్నదానికి కూడా ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడైతే మనం చిన్న విషయంలో కూడాను ఆనందాన్ని పొందుతూ ఉంటామో మనం ఒక రకమైనటువంటి మానసిక తృప్తిని పొందుతాం. ఆ మానసిక ఆనందంలో మనం తరువాత చేయవలసినటువంటి పనులను కూడాను చాలా చాకచక్యంగా చక్కగా చేసుకోగలుగుతాం. లేదనంటే దుఃఖపూరితమైనటువంటి వాతావరణం అంటే బాధాకరమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాము అనంటే చెయ్యగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మనం ఆ పనిని చేయలేకపోతాం. కాబట్టి మనం ఆనందం అనేటువంటి దాన్ని చిన్నదానికైనా సరే ఆనందాన్ని మనం పొందాలి. వాడు చాలా అల్ప సంతోషి, చాలా స్వల్ప సంతోషి అంటూ ఉంటారు కదా, ఆ లక్షణాన్ని మనం శునకం నుంచి, కుక్క నుంచి నేర్చుకోవాలి అని చెప్పారు. అలాగే సునిద్రః శీఘ్రచేతనః. సునిద్రః చక్కగా నిద్రపోయేటువంటి లక్షణం. అంటే రోజంతా నిద్రపోమని కాదు, ఎప్పుడు నిద్రపోవాలో ఆ నిద్రపోవాల్సినటువంటి సమయంలో చక్కగా నిద్రపోవటం. అందుకని మన పెద్దవాళ్ళు సామెతలతో చెప్తారు, పగటి నిద్ర పనికి చేటు, రాత్రి పని నిద్రకు చేటు అని. చిన్న వాక్యం, సామెతలు జీవిత సారాన్ని కాచి వడబోసి
సామెతల రూపంలో మనకు పెద్దవాళ్ళు అందించారు. ఆ సామెతలను కూడా మనం అర్థం చేసుకొని వాటిని చక్కగా మనం వాటి నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. చక్కగా నిద్రపోవాలి. అంతే కదండి, కోట్లకు కోట్లు సంపాదించినా కూడాను ఈ నిద్ర అనేటువంటి దాన్ని సంపాదించడం అనేటువంటిది అంత సులభమైనటువంటి పని కాదు. మనం 1,00,00,000 రూపాయలు పెట్టి ఒక బంగారు ఉన్నటువంటి దాని మీద పరుపు వేసుకొని పడుకోగలగమైతే చేస్తాం, కానీ నిద్రనైతే పొందలేము. 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు మంచం కొనుక్కున్నా దాని మీద నిద్రను మాత్రం కొనుక్కోలేవు. ఎప్పుడు కలుగుతుంది? ప్రశాంతమైనటువంటి చిత్తం, మనస్సు నీకు ఉన్నట్లయితే అప్పుడు నిద్ర కలుగుతుంది. చక్కగా నిద్రపోయేటువంటి లక్షణాన్ని మనం శునకం నుంచి, కుక్క నుంచి నేర్చుకోవాలి. కేవలం చక్కగా నిద్రపోవడమేనా అంటే కాదు, దానికి పక్కనే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు చాణక్యుడు. శీఘ్రచేతనః, వెంటనే మెలకువలోకి రాగలిగేటువంటి లక్షణం. మనం కుక్కని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది నిద్రపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది నిద్రపోతూనే ఉంది, బాగా నిద్రపోతూ ఉంది. అయినప్పటికీ కూడాను ఒక్కసారి ఏదన్నా చిన్న శబ్దం వచ్చినా సరే చటుక్కున లేస్తుంది. ఆ శీఘ్రచేతనం, తొందరగా మెలకువలోకి రాగలిగేటువంటి లక్షణం కుక్కలో ఉన్నది. దాన్ని మనం పుణికి పుచ్చుకోవాలి. బాల్యావస్థలో, అధ్యయన సందర్భంలో, విద్యార్థిగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేవడం అంటే చాలా బద్ధకమైనటువంటి అంశంగా మనకు అనిపిస్తుంది. అంటే నిద్రలోకి బాగా జారుకుంటాం, అక్కడి నుంచి లెయ్యాలి అనంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అలా వెంటనే చటుక్కున లెయ్యగలిగేటువంటి లక్షణం ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి గుణం. అలానే గాఢ నిద్ర లేకపోవడం కాదు, గాఢ నిద్ర ఉన్నా వెంటనే మెలకువ తెచ్చుకోగలిగినటువంటి లక్షణం కావాలి. మరి 4 అయ్యాయి కదూ, మీరు 6 అన్నారే, మిగతా 2 ఏంటివి అని కూడాను మీరు చాలా జిజ్ఞాసతోటి, ఏంటి జిజ్ఞాస అంటే నేర్చుకోవాలి అనే కోరిక, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస అంటారు. నేర్చుకోవాలి అనే కోరిక. ప్రభుభక్తస్య, ప్రభుభక్త శునకం తన యజమాని పట్ల ఎనలేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. మనం కూడాను మన చుట్టుపక్కల తిరిగేటువంటి శునకాలకి, ఏదైనా ఒక కుక్కకి 4 రోజులు పట్టేడంత అన్నం పెట్టామంటే చాలా విశ్వాసంతో ఉంటాయి. నువ్వు పిలవకపోయినా నువ్వు కనిపిస్తే చాలు తోకూపుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. అంటే తనకు అన్నం పెట్టాడు అనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతా భావం అనేటువంటి దానిని మనం కుక్క నుంచి నేర్చుకోవాలి. కృతజ్ఞస్య నిష్కృతి నాస్తి అని మనకి రామాయణం చెప్తుంది. కృతజ్ఞుడు అంటే చేసిన మేలుని మర్చిపోయినటువంటి వాడు. అలాంటి వాణి యొక్క పాపానికి ఇక నిష్కృతి అనేటువంటిదే లేదు. అంటే ఆ పాప మాలిన్యాన్ని తుడిచివేసుకోవడానికి మరొక అవకాశం ఏది కూడాను లేదు. కాబట్టి మనం విశ్వాసం, నమ్మకం అనేటువంటిది లక్షణాన్ని మనం కలిగి ఉంటూ ఈ కృతజ్ఞతాభావం, ప్రభుభక్తి, తన యజమాని పట్ల లేదా తనకు ఎవరైతే సహాయం చేస్తారో వారి పట్ల నమ్మకంగా ఉంటూ కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం అందుకున్న సహాయాన్ని మాత్రం ఆజీవనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారు పెద్దలు. అదే నువ్వు చేసిన సహాయాన్ని మాత్రం మరుక్షణమే మరిచిపోవాలి అంటారు. ఎందుకలా అంటారంటే పెద్దలు, నువ్వు అందుకున్న సహాయాన్ని గుర్తుపెట్టుకోవలసిన బాధ్యత నీది. నీకెవరైనా ఒక ఉపకారం చేశారు, ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం. అలాగే శూరశ్చ, శూరత్వం, పోట్లాటకు దిగిందనుకోండి కుక్క తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ పోట్లాటకు వెళ్ళేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాన్ని మనం అందిపుచ్చుకోవాలి. జ్ఞాతవ్యాహ, తెలుసుకోవలసినటువంటివి షట్, ఈ 6 కూడా శృణో గుణాః,
కుక్క నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు. చూడండి, మనం తాడు కట్టి ప్రేమతో పెంచుకుంటూ ఉంటాము, లేదంటే మనం చుట్టూ చూస్తూ ఉంటాం కుక్కలు. వాటిల నుంచి మనం 6 ఉత్తమమైనటువంటి గుణాలని నేర్చుకోవాలి అని చాణక్యుడు ఎంత సూక్ష్మేక్షికతో, చాలా నిశితమైనటువంటి పరిశీలనతో తెలియచేశాడు. కాబట్టి ఒక జంతువుని చూసి మనం నేర్చుకోవాలి అంటే ఆ జంతువులా తయారవమని కాదు, ఆ జంతువులో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని అందిపుచ్చుకోమని. ఈ 6 గుణాలని మనం శునకం ద్వారా, కుక్క ద్వారా నేర్చుకోవచ్చు. ఇంతటి చక్కటి భావాన్ని తెలియచేసినటువంటి ఈ సుభాషిత శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుందామా? బహ్వాసి స్వల్ప సంతుష్టః సునిద్ర శీఘ్రచేతనః ప్రభుభక్తశ్చ శూరశ్చ జ్ఞాతవ్యాః షట్సునో గుణాః. చూశారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలు ఉన్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.